నీతో ఏడడుగులు నడిచిన ఆమె ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తన బాల్యపు గడప దాటి నీ ఇంటి గడపను అడుగుపెట్టింది. 2 అక్షరాల బంధంతో నీ జీవితం అనే పుస్తకంలో తన పేరును శాశ్వతంగా రాసుకుంది. అమ్మానాన్నల అక్కుని వదిలి తెలిసిన వీధులను వెనక్కి నెట్టేసి తెలియని ప్రపంచాన్ని నిన్ను నమ్ముకొని చేరింది. ఉదయం నీకోసం మొదటి కాఫీ వడకట్టే చేతుల్లో ఆమె ప్రేమ వేడి ఉంటుంది. సాయంత్రం ఆలస్యంగా వస్తే తలుపు దగ్గర ఆతృతగా నిలబడే చూపుల్లో ఆమె ఆత్మీయత కనిపిస్తుంది. నీ జ్వరంలో రాత్రంతా మేల్కొని నిద్రను త్యాగం చేసే కళ్ళలో ఆమె నిజమైన బాధ్యత దాగి ఉంటుంది. నీ అపజయంలో నువ్వే నీపై కోపంగా ఉన్నప్పుడు మళ్ళీ మొదలుపెట్టు అని ధైర్యం చెప్పేది అదే స్వరం. ఆమె నీ నీడ కాదు, నీ పక్కన నిలిచే సజీవ భాగస్వామి. ఆమె ఆధారం కాదు, నీతో సమానంగా నడిచే వ్యక్తి. తన మనసును నమ్మకంగా నీ చేతిలో పెట్టింది. అది బలహీనత కాదు, అది విశ్వాసం. తాళి కట్టిన నువ్వే ఆ విశ్వాసాన్ని తేలికగా తీసుకుంటే బంధం చిట్లిపోతుంది. గౌరవం కోల్పోతే ప్రేమ నిలవదు. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఒకవైపు, జీవితాంతం నీతో నడిచే భార్య ఒకవైపు, ఇద్దరినీ పోటీగా చూడటం అజ్ఞానం. సమతుల్యం నేర్చుకోలేని మనిషి సంబంధాలను నిలబెట్టలేడు. ఎవరో చెప్పిన మాటలకు నీ ఇంటి శాంతిని తాకట్టు పెట్టొద్దు. అనుమానానికి చోటిచ్చిన క్షణం నుంచి బంధం లోపలే కుళ్ళిపోతుంది. నిన్ను నమ్ముకొని వచ్చిన ఆమెను నువ్వు గౌరవించకపోతే నీ విజయాలు వెలుపల మెరవచ్చు, కాని ఇంట్లో చీకటే ఉంటుంది. భార్యను గౌరవించని జీవితం విజయం కాదు, అది ఖాళీ ప్రతిష్ట మాత్రమే. ఆమెను కాపాడుకో, లేకపోతే ఒకరోజు నీవు గెలిచింది ప్రపంచం అయి ఉండొచ్చు, కాని కోల్పోయింది నీ ప్రపంచమే అవుతుంది.